సార్ హాయ్ సార్. హాయ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా యువర్స్కి వెళ్ళి చూసి మాట్లాడండి. అండ్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. అల్లు అర్జున్. అండ్ వై అల్లు అర్జున్, ఎందుకు? అల్లు అర్జున్ అంటే తగ్గేదేలే, ఓకే, దేనికైనా సరే, మంచితనంకైనా యాక్టింగ్ అయినా తగ్గేదిలే. తగ్గేదిలే. ఇది సార్, ఇది కళ్యాణ్ గారి గుర్తు అంటే ఫ్యామిలీ అంతా ఒకటే కదా, అంతే అంటారా? అందరి పేరు చెప్తే బాగోదు కదా. అదే ఓకే. అండ్ అంటే మనం అల్లు అర్జున్ గారిని చూస్తున్నాము. అల్లు అర్జున్ గారు ముందు అంటే ఫస్ట్ సినిమాలో గంగోత్రి వేషంలో ఒక లేడీ గెటప్ వేశారు. అండ్ సేమ్ టైం ఇన్ పుష్ప 2లో లేడీ గెటప్ వేశారు, గంగమ్మ క్యారెక్టర్. ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అంటే ఆయన చాలా అంచెంచెలుగా ఎదగడానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే నందమూరి తారక రామారావు అవ్వచ్చు, ఏఎన్ఆర్ అవ్వచ్చు, ఎన్నో వేషాలు వేసుకుంటూ అంచెంచెలుగా ఎదిగారు. అలాంటి అనుభవంతో ఆయన కూడా ముందుకెళ్తున్నారు. అందుకని మాకు చాలా లైక్ ఆయన అంటే. అండ్ అంటే ఇంకొక విషయానికి వస్తే ఎలా అనిపించింది టీజర్? అంటే దాదాపు 100 మిలియన్స్ క్రాస్ అయ్యింది, చాలా దూసుకెళ్తుంది. అండ్ బాలీవుడ్ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచే వాళ్ళు, హాలీవుడ్ వాళ్ళు కూడా తగ్గేదిలే అంటున్నారు. ఎలా అనిపిస్తుంది సక్సెస్ మీకు? చాలా అద్భుతం, చాలా రికార్డ్. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందరూ మనం ఉన్నానంటగా అల్లు అర్జున్ గారు ఆయన మంచితనం, ఆయన యాక్టింగ్ చాలా అంచనా కలిగిస్తున్నారు. ఆయన అభిమానం కూడా ఎక్కువ. ఓకే. అండ్ టాలీవుడ్లో ఏ నటుడికి నేషనల్ అవార్డు రాలేదు. అంటే 69 ఇయర్స్ రికార్డ్ని షేక్ చేసి మడత పెట్టి జోలో పెట్టుకున్నారు, నేషనల్ అవార్డు వచ్చింది. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా అద్భుతం, చాలా గ్రేట్. ఎందుకంటే ఆ బ్లడ్ అలాంటిది. వాళ్ళ మేనమాగ మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగా ప్రతి ఒక్కరిని చూసుకుంటే ఆ బ్లడ్ అలాంటిది. ఆ మంచితనం కూడా అలాగే జనరేషన్ ముందుకు వెళ్తుంది. చాలా అద్భుతం. ఓకే సార్, ఇంకొక విషయానికి వస్తే అంటే చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది, అండ్ అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది, అండ్ డాక్టరేట్ మొన్నే తీసుకున్నారు రామ్ చరణ్ గారు. అంటే వరుస పెట్టి ఫ్యామిలీకి ఇంత అవార్డ్స్ వస్తున్నాయి కదా, ఒక మెగా ఫ్యామిలీ అభిమానిగా మీ ఫీలింగ్ ఏంటి? ఫ్యామిలీ చాలా సంతోషం. ఎంత సంతోషం అంటే మా ఇంట్లో ఒక ఫంక్షన్ లాంటిది, అలాంటిది. ఎందుకంటే మన ఇంట్లో సంతోషం లాంటిది. అలా కాకుండా ఆ సంతోషాన్ని ప్రపంచానికి పరిచయం చేసేది మెగా ఫ్యామిలీ. అందులో ఒక ఆకాశం నక్షత్రాలు అంటారు వీళ్ళందరూ. అల్లు అర్జున్ అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీ, నాగచరణ్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా. అందుకే మేము చాలా సంతోషపడతాము. ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చే ది గుడ్ ఫ్యామిలీ, మెగాస్టార్ ఫ్యామిలీ. ఒక డైలాగ్ చెప్పొచ్చుగా ఏదో ఒకటి అల్లు అర్జున్ గారా? చెప్పాలంటే అలా చెప్పాలి, మేము చెప్పాలంటే దానికి మేము కొంచెం ఇదిగా ఉంటుంది. అయినా సరే ఆయన అంటే మాకు ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే వర్ణించలేదు. ఇప్పుడు అమ్మ గురించి చెప్పాలంటే ఏం చెప్తాం? అమ్మ అని చెప్తాం. ఎంత చెప్పినా తక్కువే, అమ్మ అంటాం. అలా అల్లు గురించి చెప్పాలంటే ఇంకా చెప్పడానికి నేను సరిపోం. ఆ స్థాయి ఇంకా మాకు రాలేదు. కానీ ఆ నటన ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి ఆయన చూసుకుని ఇంకా ఆదర్శం ముందుకెళ్ళాలని, అలా ఆయన కూడా ఎంతమంది నేర్చుకుంటూ ముందుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం.